పేరు పేరున మీ అందరికీ నమస్తే. అండ్ ఈ రోజు లైవ్ ఇప్పుడే చూశాను. బాబు చాలా ఎక్సైట్ అవుతున్నాడు, నాకు టెన్షన్ వస్తుంది, అందుకే నేను ఫోన్ చేశాను. అంటే వాడిలో ఉన్న ఆవేదన, వాడు అనుభవించినటువంటి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ ని చూస్తున్నాను. నాన్న కొంచెం కూల్ గా ఉండు చంద్ర, యు ఆర్ ఆల్వేస్ బీయింగ్ ఎ బ్రేవ్ బాయ్. అలా ఉండాలి. మనల్ని జనాలు ఎంతగా మనల్ని పొడిచినా నిలబడ్డవాడే వీరుడవుతాడు. తెలియక పొడుస్తారు, తెలిసిన రోజున పశ్చాత్తాపడతారు. వాళ్ళు పశ్చాత్తాపడే టైంకి కూడా మనం బతికే ఉండాలి. ఆ పొడుపులకి మనం చచ్చిపోకూడదు, ధైర్యంగా ఉండాలి, నిలబడగలగాలి. తెలియక చేస్తున్నారు కొంతమంది బురద జల్లుతున్నారు. దాన్ని మనము తుడుచుకోవడానికి ట్రై చేయాలి తప్ప మనం కూడా తిరిగి బురద జల్లొద్దు. అది పక్క వాళ్ళు చెప్తుంది కూడా, అక్కడ మేడం గాని ఆ సార్ గాని చెప్తుంది అదే. నువ్వు చెప్తుంది కూడా కరెక్టే. ఎంతసేపు నేను మాడిన 2 లైన్లనే పట్టుకొని అందరూ మాట్లాడుతున్నారు. ఒక ఎఫర్ట్ ట్రై చేశాను, ఒక ప్రయత్నం చేశానని. అది మనకి అనవసరం నాన్న. అది వాళ్ళ నుంచే రావాలి, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నీకు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న జెన్జీ కూడా ఉంది. బట్ వాట్ ఎవర్ మనం అక్కడ యూజ్ చేసిన పదాలు రాంగ్ కాబట్టి వీ షుడ్ యాక్సెప్ట్ అవర్ మిస్టేక్. బై ద సేమ్ వే పర్టికులర్ గా ఒక వ్యక్తి మీ అమ్మగారిని, మీ చెల్లిని కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడాడు కదా, అతను డెఫినెట్ గా అపాలజీ చెప్పాలి. అతని అపాలజీ చెప్పకుండా దాన్ని డైవర్ట్ చేస్తూ అందరినీ తప్పుదారి పట్టిస్తూ వెళ్తున్నాడు. నువ్వు ఆ విషయం మాట్లాడు. నేను దాని గురించి వచ్చాను. అదే చాలా మంది ఇక్కడ ఉన్నారు, కోట్ చేశారు. ప్రభాకర్ గారు చాలా మందికి అభిమానం ప్రభాకర్ గారు అంటే అని చెప్పి. సో ఇందాక మాట అన్నారు, అనేక హర్డిల్స్ ఫేస్ చేసి ఎక్కడి నుంచో ఈ రోజు ఒక టీవీ ఇండస్ట్రీకి ఎవరు మెగాస్టార్ అనే రకంగా కోట్ చేసుకొని అనేక సన్మానాలు పొందారు కూడా మీరు. సో ఎవరు అంటే చంద్రహాస్ కి మీరు అంటున్నారు, ఆయన అన్నట్టు మాట కూడా 2 seconds నేను మిస్టేక్ మాట్లాడి 2 పదాలు తప్పు దొరలాయని చెప్పి. బట్ మీకు తెలుసు మీ ఎక్స్పీరియన్స్ లో ఆన్ ద హోల్ వైట్ పేజ్ ఉన్న ఒక చిన్న డాట్ ఉంటే డాట్ పైన ఎక్కువగా పబ్లిక్ చేస్తారు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్, మనం చేయకపోవడం బెటర్. బట్ మరి ఇందాక బురద జల్లుతున్నారు అంటున్నారు. ఒక విషయం చెప్పేసినా కూడా మొత్తం పాడైపోతాయి. ఆఫ్ కోర్స్. సో బురద జల్లుతున్నారు అంటున్నారు. బట్ నాకు కాల్స్ వచ్చిన దాంట్లో చంద్రహాస్ నాయుడు చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఆయన కూడా ఆ అప్రిసియేషన్స్ నుంచి ఒక పాయింటే నెగిటివ్ ని తీసుకుంటున్నారేమో. సో ఆ బురద జల్లే దాంట్లో మీరు అనుకుంటున్నట్టుగా ఏమైనా పర్టికులర్ ఒక టార్గెటెడ్ పీపుల్ ఉన్నారా? ఎస్, ఒక పర్టికులర్ వ్యక్తి అన్ని ఛానల్స్ తిరుగుతున్నాడు. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్ ఇన్ యువర్ ఛానల్ బికాస్ హీస్ ఆల్సో వర్కింగ్ ఫ్రమ్ అనదర్ ఛానల్. అతను ఏంటంటే అన్ని ఛానల్స్ తిరుగుతూ తప్పు ప్రచారం చేస్తున్నాడు. అతను మాట్లాడిన తప్పుడు పదాలని కప్పిపుచ్చుకొని ఈ అబ్బాయి నాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్తున్నాడు. వార్నింగ్ ఎప్పుడు ఇవ్వలేదు బాబు, క్లియర్ గా లీగల్ గా యాక్షన్ తీసుకుంటాను అన్నాడు. అది కూడా నేను తప్పు చేశాను, నన్ను ఏనాను, నా ఫ్యామిలీని, మా ఇంట్లో మహిళల్ని, మా డైరెక్టర్ గారిని, దేవుడు లాంటి ప్రొడ్యూసర్ అన్నావు, వాళ్ళకి అపాలజీ చెప్పమన్నాడు. అతను రివర్స్ గా ఏం చేస్తున్నాడంటే ఎవరికి తెలియకుండా అతను వార్నింగ్ ఇచ్చాడని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. అది రాంగ్. అంటే మీరు అంటున్నట్టుగా ఎవరో ఆ వీడియో నేను చూడలేదు, వీడియో గురించి తెలియదు. బట్ ఈ డిబేట్ కంటే ముందు ఆడియో ప్లే చేయండి. మాట్లాడిన జనానికి తెలియాలి. నాదొక రిక్వెస్ట్ సార్, ఆడియో ప్లే చేయండి, వీడియో చూపించొద్దు. కానీ అతను అన్న మాటలు అతను దొంగ దరిద్ర ముండా కొడక అన్నాడు. అంటే ఎవరిని తిట్టాడండి? చంద్రహాసన్ తిట్టాడండి. అటువంటి టర్మ్స్ కోట్ చేసి ఫ్యామిలీలో మహిళల్ని ఏమైతుందండి మదర్ ని తిట్టడానికి? ప్లస్ వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ స్టేజ్ పై ఉన్నారని కన్ఫర్మ్ చేశాడు. దే ఆర్ ఇన్ ద చెన్నై, వాళ్ళు షూట్ లో ఉన్నారు. వాడు ఎలా కన్ఫర్మ్ చేస్తాడండి వాడు? సో వద్దు ఇక్కడ అంటే సింగులర్ వర్డ్ వద్దు బికాస్ మీరు కొంత యాంగర్ లో ఉన్నారు. సింగిల్ వర్డ్ వద్దు. ఆ వీడియో తెలీదు, బట్ వాడు అంటేనే మీరు నాకు ఇంత చెప్పారు, నేను యాక్సెప్ట్ దట్. నేనేమంటున్నా, ఆ వీడియో చూడలేదు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు సంజయ్ రెడ్డి గారు కానీ సర్వోత్తమ్ గారు, చిట్టిబాబు గారు కుమారుడు ఆయన, వీళ్ళెవరు కానీ ఆ వీడియో చూడలేదు. బట్ ఆ వీడియోలో కనుక ఆ టర్మ్స్ ఉంటే డెఫినెట్ గా అది సమాజం యాక్సెప్ట్ చేయదు. ఆయన ఏ పొజిషన్ లో ఉన్నా ఎట్లున్నా మీరు అంటే టర్మ్స్ కనుక ఉంటే యాక్సెప్ట్ చేయదు. మా తపన అదే సార్, మీ ద్వారా ప్రజలందరికీ చెప్పేది అదే. అతను ఈ అబ్బాయి చేసిన ఒక తప్పుకి, ఒకవేళ తప్పు చేశాడని యాక్సెప్ట్ చేస్తాను నేను కూడా. మా అబ్బాయి చేసిన తప్పే నేను అప్పటికప్పుడు చెప్పా, బాబు ఏంట్రా ఇలా అంటే, ఇలా అనుకున్నాను డాడీ అన్నాడు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అంటే సరే అన్నాడు, అయిపోయింది అక్కడికి. అయితే అందులో నేనున్నానని కూడా చెప్తున్నారు. నేను అక్కడ లేను. మీరు ఒక ఫ్రేమ్ లో నేను కనపడ్డాను మీకు. తర్వాత వచ్చాను నేను, రాగానే టెన్షన్ పడ్డాను. అప్పుడు వేరే కింద గెస్ట్ కోసం వెళ్ళాను నేను. బట్ నేను విని, అరే ఇట్లా ఎందుకు నాన్న ఇది అంటే, నేను ఇట్లా అనుకున్నాను డాడీ, ఇలా అయితే వెళ్తుంది అనుకుంటే, తప్పు నాన్న వద్దని చెప్పాను. సరే అన్నాడు. వాడి ప్రయత్నం అది. అందరూ అలా కొంతమంది చేయడం వల్ల ఇన్స్పైర్ అయ్యి వాడు చేయాలనుకుంటున్నారు. జేడి చక్రవర్తి గారు కూడా మీరు చీఫ్ గెస్ట్ గా పిలవగానే వచ్చారు. నేను జేడీని అన్నయ్య అని పిలుస్తాను. పిలవగానే వచ్చాడు, నా కోసం వచ్చాడు. నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసి ఈ రోజు నా కొంపం వచ్చాడు. యూటర్న్ తీసుకున్నారు ఆయన.
Okay. అతి దారుణంగా యూటర్న్ తీసుకున్నారు. సేఫ్ గార్డ్ చేసుకోవడానికి తన్ని తాను చాలా తప్పు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు నేను అతని మీద బురద జల్లదలుచుకోలేదు. అతను నా కోసం వచ్చాడు. అతను నలుగురు తన్ని తిడుతున్నారు కాబట్టి తను సేఫ్ గార్డ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను అతను తిడితే అది అర్థం ఉండదు. చేసుకోవాలి అతను సేఫ్ గార్డ్, ఎందుకంటే అతను నా మీద అభిమానంతో వచ్చి దాంట్లో ఇరుక్కుపోయాడు అతను ఒక ఇష్యూలో. సో సేఫ్ గార్డ్ చేసుకుంటున్నాడు, చేసుకునేవాడు. సెల్ఫ్ అది అతను సెల్ఫ్. కానీ మెసేజ్ కూడా పెట్టారంట, ఇది మైలేజ్ వస్తుంది, ఇట్లా నేను చేయడం వల్ల మైలేజ్ వస్తుంది మెసేజ్ కూడా పెట్టారంట చంద్రహాస్ చెప్తున్నారు ఇక్కడ. అవర్ పర్సనల్ సార్, పర్సనల్ మనం బయట మాట్లాడకూడదు. అది పర్సనల్ గా చంద్రహాసే చెప్పారు 100% ఇట్స్ ట్రూ. బట్ మనం అది బయటకు మాట్లాడకూడదు. మనం బయటికి మాట్లాడకూడదు, ఎందుకంటే తను సేఫ్ గార్డ్ చేసుకుంటాడు. ఎందుకంటే దీనివల్ల అతని ఇమేజ్ పోకూడదు కదా, సంబంధం లేని దానివల్ల. దానికి సేఫ్ గార్డ్ చేసుకుంటారు. సో ఎవరికి వాళ్ళు కాపాడుకోవాలి కదా, అది చేసుకుంటున్నారు ఆయన. సో నేను ఇంకెప్పుడు నేను దూరంగా ఉంటాను అలాంటి వాళ్ళకి. నేను ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కావాలనుకున్నాను, కానీ ఇలా అనుకోలేదు. సో ఇది జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకేంటంటే ఒక విష ప్రచారం జరుగుతోంది బయట. జనాలు నమ్మకండి. ఈ బాబు చెప్పింది ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు. వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని ఇన్వాల్వ్ చేసి మాట్లాడిన వాళ్ళకి అపాలజీ చెప్పకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు. సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ వైరల్ అవుతోంది ఆ సాంగే కానీ ఎవరు రియాక్ట్ అయ్యారనో లేకుంటే చంద్రహాస్ వార్నింగ్ ఇచ్చారనో ఎంత నాకు తెలిసి సెకండరీ. ఫస్ట్ వైరల్ అవుతుంది ఆ వీడియో వరకు మాత్రమే. సంజయ్ రెడ్డి గారు మాట్లాడతారంట. ప్రభాకర్ గారు, ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని ఎవరన్నా అది ఎవరం సమర్థించాం సార్. మీరు ఆ విషయంలో డెఫినెట్ గా అది ఎవరు సభ్య సమాజం ఎవరు కూడా ఒక మహిళలు అంటే ఎవరు అన్నారు. అయితే మేము ఇక్కడ ఏంటంటే బాబుకు నేను తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి, అంటే నాకు కూడా అలాంటి కొడుకు అలాంటి బిడ్డ ఉంటుంది కాబట్టి నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, సమాజానికి మనము అక్కడ మాట్లాడిన 2 పదాలలో కొంచెం ఇబ్బంది అనిపించింది. దానికి మాత్రమే తను నేను అలా పాడాల్సింది లేకుండా ఎక్స్క్యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీ బాబు తరపున సంధ్యమ్మ, నా బిడ్డ తరపున నేను చెప్తాను, ఇకపైన జీవితంలో అలాంటి తప్పు దొరలదు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫాదర్ గా నేను కేర్ తీసుకుంటాను, అలాంటి తప్పు దొరలదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. తప్పు దొర్లింది ఈ రోజు, ఇకపైన దొరలదు ఆ తప్పు. థ్యాంక్ యూ అండి. దాని వల్ల ఎంతో డబ్బులు పెట్టి నా సినిమా తీస్తున్న నా ప్రొడ్యూసర్ ని, కష్టపడి కెరీర్ చేసుకునే డైరెక్టర్ ని, వీళ్ళందరి జీవితాలతో వీళ్ళు ఆడుకోకూడదు. అవును సార్, అవును సార్. అది నా విన్నపం అంతే. ఒక మంచి సినిమా తీశారు వాళ్ళు, ఒక మంచి లవ్ స్టోరీ తీశారు, అద్భుతమైన ట్విస్టులు ఉన్నాయి. రేపు ఆ సినిమా చూసి మాట్లాడండి. షూర్ సార్. సినిమాలో ఒక్క బూత్ ఉన్నప్పుడు మీరు చూడకండి, చిన్న బూత్ ఉన్నప్పుడు. యూ బై ఏ సర్టిఫికేట్, వీ గాట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద సెన్సార్. అయితే తప్పు దొరికిందమ్మా, ఇకపైన జరగదు అది. దాని గురించి సర్వోత్తమ్ గారు పక్కన పెట్టేసి సినిమానే బ్యాడ్, ఇలాంటి సినిమాలు ఇలాంటి కంటెంట్ తో సినిమా తీస్తే బాగోదు అంటే అలాంటి కంటెంట్ ఎందుకు తీస్తామండి మేము? సినిమా గురించి కూడా సినిమా గురించి ఎవరు మాట్లాడలేదు సార్. మాట్లాడుతున్నారు సినిమాలో ఈ సాంగ్ సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు సంపత్ గారు సినిమాలో అయితే ఈ సినిమాలో ఈ సాంగ్ లో ఈ వర్డ్ లేదు కదా, అది ఎవరు అబ్జెక్షన్ చేయరు. అయితే కానీ ఇప్పుడు అప్పుడు అందరికి ఏం పోర్ట్రేట్ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు అందరికి ఏం పోర్ట్రేట్ అయింది? ఒకటి సార్, సినిమాలో బూతులు పెట్టుకొని తీశారు, సెన్సార్ వాళ్ళు సంపత్ గారు ఒకటి నేను అనేది such a great father and supportive father. Absolutely. సరే, మీకోసం ఆయన ఆయన ఇండస్ట్రీ అంతా ఎంత కష్టాలతో వచ్చాడు. నాన్న కష్టాన్ని గుర్తించాలంతే. సర్వోత్తమ్ గారు, సంధ్యమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ గైడెన్స్. ఇలా చెప్తే నా బిడ్డ ఎప్పుడు వింటాడమ్మా, వాడికి ఇలా చెప్తేనే ఇష్టము. కొంతమంది ఎలా ఉంటారంటే బాగా చెప్తే వింటారు, కొంతమంది గద్దిస్తే వింటారు. నా బిడ్డ మంచిగా చెప్తే వినే రకం, గద్దిస్తే వినే రకం కాదు. గద్దిస్తే తనకి ఇంకెక్కువగా గద్దించాలని వస్తుంది అనమాట. తన నేచర్ అది. ఒక్కొక్కరికి ఒక నేచర్ ఉంటుంది లైఫ్ లో. వీ షుడ్ యాక్సెప్ట్ దట్. అది బై నేచర్ వచ్చింది. నేనేమంటాను, చెప్పే విధానం చెప్తే వింటాడు. కొంతమంది చెప్పిన విధానం బాగాలేదని చెప్పాడు బాబు కూడా. సారు చెప్పాడు, ఎవరైనా ఈ విషయంలో హట్ అయిన ఉంటే సారీ అని ఫస్ట్ చెప్పాడండి. సో మీరు కూడా రియాక్ట్